డోర్వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. సో మనందరికి కామన్ గా ఉన్న డిజైర్స్ గురించి నిన్న మాట్లాడుకుందాం. అవేమిటి? అప్రూవల్ ఎదుర్కొన్న వాళ్ళు నిన్ను అప్రూవ్ చేయాలి. ఆ నువ్వు కరెక్టే అన్ని నీతో ఏకీభవించాలని కోరుకుంటావు. అలాగే ప్రైజ్ చేయాలని కోరుకుంటావు. సో దేర్ ఫర్ నువ్వు ఎంత గొప్పగా చేసావు, అంత గొప్పగా చేసావు, చాలా బాగా చేసావు, నువ్వు ఫస్ట్, ఇలాగా నేను ప్రైజ్ చేయాలని కోరుకుంటావు. అలాగే మనీ, పర్సనల్ గా మనీ కావాలని కోరుకుంటావు. మనీ సంపాదించాలి, ఇంకా మనీ, ఎంత మనీ ఉన్నా ఇంకా మనీ ఉండాలని కోరుకుంటుంది. అలాగే పవర్ ఉండాలని కోరుకుంటుంది. అలాగే నీ సెన్స్ ప్రెషర్ కావాలనే డిజైర్ ఉంటుంది. ఈ డిజైర్లన్నీ ఉండటం తప్పు కాదు. అయితే వీటి నేచర్ ఏమిటాయి అంటే నీ మైండ్ ని అవుట్వర్డ్ డైరెక్షన్ లో పుల్ చేస్తుంటాయి. నీ మైండ్ ఎప్పుడు అవుట్వర్డ్ డైరెక్షన్ లో పుల్ చేస్తుంటాయి. అవుట్వర్డ్ డైరెక్షన్ పుల్ చేయడం అంటే ఏమిటి? వాటి కోసమని బయట వెతుకుతూ ఉంటాం అనమాట. ఎందుకు వెతుకుతున్నావు అంటే ఇవి నీకు హ్యాపీ సిచ్యువేషన్ ని కలుగజేస్తున్నాయి అనే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ ని నువ్వు బిలీవ్ చేస్తున్నావు కాబట్టి. ఎప్పుడు చేస్తే ఆనందపడకుండా ఉంటాం సార్, మీరైనా ఆనందపడతారు కదా, ప్రైస్ చేస్తే మీరు ఆనందపడరా? అయితే కామన్ గా వచ్చే డౌట్ ఇది. బట్ కానీ ఇక్కడ మనం ఏంటంటే అలా జరుగుతుందా జరగదా అనేది డిస్కషన్ కాదు, వాటి నేచర్ ఎలా ఉంటుంది అనేది చూస్తున్నాం మనం. సో ఇవి అవుట్వర్డ్ గా మైండ్ చేస్తాయి. ఎప్పుడైతే అవుట్వర్డ్ గా మైండ్ డైరెక్షన్ పెట్టిందో వాటి కోసం అని నువ్వు తాపత్రయపడుతూ ఉంటావు. తద్వారా వచ్చే హ్యాపీనెస్ స్థితి కోసమని బట్ క్రియేట్స్ డిపెండెన్సీ. సో ఆటోమేటిక్ గా నీ హ్యాపీ స్థితి అనేది నీకు తెలియకుండా పోస్ట్ పోన్ చేస్తావు అనమాట. సో ఎప్పుడు అయితే ఆనందం లేతే లేదు, ప్రైజ్ వస్తే ఆనందం లేతే లేదు, మనీ వస్తే ఆనందం లేతే లేదు, పవర్ వస్తే ఆనందం లేతే లేదు, సెన్షువల్ ప్రెషర్ థింగ్ ఎన్కౌంటర్ అయితేనే ఆనందం లేతే లేదు. ఇలాగా ఇట్ క్రియేట్స్ డిపెండెన్సీ అనమాట. ఈ డిపెండెన్సీ నీకు మన హ్యాపీనెస్ అనేది ఒక స్థితి, మళ్ళీ హ్యాపీనెస్ అంతకంటే ఇంకా హ్యాపీనెస్ కావాలి, ఇంకా హ్యాపీనెస్ కావాలన్నట్టు ఉంటుంది. ఎందుకనంటే అది యాక్చువల్‌గా కిక్ ద్వారా వచ్చే హ్యాపీనెస్ గానీ, శాశ్వతంగా ఉండే హ్యాపీనెస్ బ్లిస్ స్టేట్ కాదది. అందుకని బ్లిస్‌కి, కిక్‌కి గుర్తుండాలి. బ్లిస్ కూడా హ్యాపీనెస్ ఒక స్థితిలానే ఉంటుంది. కిక్ కూడా హ్యాపీనెస్ స్థితిలానే ఉంటుంది. ఎక్స్‌టర్నల్ వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, నువ్వు ఎక్స్‌పెక్ట్ చేస్తావు. ఇలా ఉంటే నేను హ్యాపీ అనేది. ఎప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేసావో దాంతో ఎక్స్‌పీరియన్స్‌ని కంపేర్ చేసుకుంటావు. సో, ఇక్కడ దీని రిజల్ట్ ఏమొస్తుంది? స్ట్రెస్ గాని, యాంక్సైటీ గాని, డిసప్పాయింట్‌మెంట్ గాని. అయితే ఆన్ అదర్ హ్యాండ్ డిజైర్స్ ఫర్ ఫ్రీడమ్ చూడు జాగ్రత్తగా. స్వేచ్ఛ కోసం డిజైర్, క్లారిటీ కోసం డిజైర్, సెల్ఫ్ నాలెడ్జ్ కోసం డిజైర్, నీ గురించి నువ్వు తెలుసుకోవడానికి డిజైర్, స్పష్టత కోసం డిజైర్, శాంతి కోసం డిజైర్, నోయింగ్ ట్రూత్, అసలు నీ సత్యం తెలుసుకోవాలి అనే డిజైర్. ఒక గమ్మత్తుంది. డిజైర్ ఫర్ నాట్ హ్యావింగ్ డిజైర్స్. డిజైర్ అన్నిటికి మూల కారణం కదా సఫరింగ్ కి, బాధలకి. కాబట్టి డిజైర్ లేకుండా ఉండాలి అనే డిజైర్. సో ఇవన్నీ కూడా డిజైర్లే. బట్ వీటికి ఒక స్పెషల్ నేచర్ ఉంది. పుల్స్ ఇన్వర్డ్. ఎప్పుడైతే క్లారిటీ లేదో, క్లారిటీ పొందాలి అని నువ్వు జ్ఞానాన్ని సంపార్జన చేసుకుంటే, దాని గురించి తెలుసుకుంటూ ఉంటుంటే, ఆ తెలుసుకోవడంలో నువ్వు ఇన్వర్డ్, పుల్స్ ఇన్వర్డ్ డైరెక్షన్ లో పోతావు. అందుకని జ్ఞానయోగం ఇంపార్టెంట్ అనమాట. అలాగే నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఇన్వర్డ్ పుల్లింగ్ చేస్తుంది అది. అలాగే పీస్, శాంతి అనేది ఇన్వర్డ్ పుల్లింగ్. శాంతి కావాలి అని కోరుకోవడంలో. శాంతి కావాలి అని డిసైడ్ ఉందంటే, సో ఏ స్థితిలో నీకు శాంతి వస్తుందని చెబుతావు. ది ఇన్నర్ పుల్స్ ఇన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఇంకో పని కూడా చేస్తుంటుంది. దిస్ వీకెన్స్ ప్రీవియస్ డిజైర్స్ డిపెండ్ అపాన్ దేర్ ఇంటెన్సిటీ. సపోజ్ నీకు ఏదైతే డిజైర్ ఉందో ఆ డిజైర్
ఇన్వర్డ్ పుల్ చేసే రకం డిజైర్ ఉన్నట్టయితే ఎగ్జాంపుల్ అంటే ఫ్రీడమ్, క్లారిటీ, సెల్ఫ్ నాలెడ్జ్, పీస్, నోయింగ్ ట్రూత్, డిజైర్స్ ఆర్ నాట్ హావింగ్ డిజైర్ ఉన్నాయి ఇవన్నీ. ఇవి వీటికి ఇంటెన్సిటీ ఎక్కువైన కొద్దీ అంతకుముందు ప్రీవియస్ డిజైర్స్ ఉన్నాయి గదా! ఏవైతే అవుట్‌వర్డ్ పుల్ చేసాయో వాటి మీద ఆధారపడడం అనేది తగ్గిపోతుంది. వీక్ చేసేస్తుంటాయి ఇవి. ఇలా యాక్చువల్‌గా డిజైర్స్ ఏవైతే అవుట్‌వర్డ్‌గా ఉంటున్నాయో అవే ఒక పర్టిక్యులర్ ఋతువులో ఆకులు రాలినట్టు రాలిపోతాయి. అంతేగాని వాటిని బలవంతంగా పీకి అవతల పడేయడానికి చేసే ప్రయత్నాలనేవి జస్ట్ ఫోర్స్‌ఫుల్ యాక్ట్ అవుతాయి. మేనేజింగ్ యాక్ట్ అవుతాయి. సక్సెస్‌ఫుల్ అయితే అయ్యే అవకాశం ఉండదు. సో, ప్రతి డిజైర్ నేను బౌండ్ చేస్తూనే ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ బౌండెడ్ బై డిజైర్. ఏదైనా డిజైర్‌తో బౌండ్ అయ్యి ఉండేది. కానీ డిజైర్ లేకుండా ఉండడానికి డిజైర్ ఉంటే, ఎ డిజైర్ టు ఓవర్‌కమ్ డిజైర్ అది నిజంగా వెరీ ఇన్వర్డ్ పుల్లింగ్ ఉంటుంది. అందుకని డిజైర్ ఉండకూడదు అనే కంక్లూజన్ కరెక్ట్ కాదు. తెలుగుగా బుద్ధుడు చెప్పిన స్టేట్మెంట్‌లో ట్రూత్‌లో ఫస్ట్ ట్రూత్ ఏం చెప్తాడంటే సఫరింగ్‌కి కారణం డిజైర్. సఫరింగ్ ఉంది. ఆ సఫరింగ్ కారణం డిజైరు అంటాడు. వెంటనే అందరూ ఈ డిజైర్‌ని ఎలాగా ఫైట్ చేయాలా అనే డైరెక్షన్‌లో ఆలోచించడం మొదలెట్టారు. దాన్ని అర్థం చేసుకోకుండా. అందుకని స్పిరిచువాలిటీ ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చేయాలనేది కూడా ఒక డిజైరే. బట్ ఇన్వర్డ్ డైరెక్షన్‌లో ఉండే డిజైర్. ఔట్‌వర్డ్ బౌండ్ అనేది కాదు. దీని ఇంటెన్సిటీ ఎక్కువుంది. ఆటోమేటిక్‌గా ఔట్‌వర్డ్ బౌండ్ డిజైర్స్ ఏవున్నాయో, ఆ డిజైర్స్ అన్నీ అవే రాలిపోతాయి. వీకెన్ అయిపోతాయి. అందుకని స్పిరిచువాలిటీ అంటే ఏమిటి అనేది స్పష్టమైన అవగాహన ఉండాలి. డూయింగ్ ఎ ఫ్యూ డైలీ రొటీన్స్ మెకానికల్లీ కాదు. అంటే ఏదో ఒకటి నేర్చుకున్నాం అవి యాంత్రికంగా రోజు చెయ్యటం కాదు. యాంత్రికంగా చేయటం కాదు. రోజు చేయటం కాదనలా నేను. యాంత్రికంగా చేయటం కాదు. నువ్వు యాంత్రికంగా రోజు రామ 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 అనుకున్నా, లేదా పూజ చేసినా, ఆసనాలేసినా, ఈవెన్ వాకింగ్ చేసినా, నువ్వు ఏ యాక్టివిటీ రొటీన్ చేసినా అది మెకానికల్‌గా చేస్తున్నావు అంటే అది స్పిరిచువాలిటీ కాదు. ఏ యాక్టివిటీ అయినా సరే. అంటే అవేర్‌గా చేస్తున్నావు అంటే అది స్పిరిచువాలిటీ అయిపోతుంది. నువ్వు ఏ పని చేస్తున్నా సరే. సింపుల్ నడుస్తున్నా సరే. కౌంటింగ్ సంథింగ్ బికాజ్ సమ్‌వన్ టోల్డ్ అస్. వాళ్ళు చెప్పారు. ఓం నమో నారాయణ 108 సార్లు అనాలంట. ఆ రోజు కౌంటింగ్ 108 సార్లు లేదా ఓం నమః శివాయ 108 సార్లు. 21 నిమిషాలు అనాలట. ఓం నమః శివాయ. కాబట్టి ఇక్కడ ఒక మెకానికల్ పద్ధతిలో చేస్తున్నాం అన్నమాట. ఎవరో చెప్పారు కాబట్టి. క్లారిటీ నీకు అండర్‌స్టాండింగ్ కాదది. ఎందుకు చేస్తున్నావు అనేది నీకు అండర్‌స్టాండింగ్ కాదు. లేదా వెనక ఒక డిజైర్‌కి ఔట్‌వర్డ్ బౌండ్ డిజైర్ అటాచ్ చేసి చేస్తున్నావు నువ్వు. ఇన్నర్ ఇన్నర్ బౌండ్ డైరెక్షన్‌లో పుల్ అప్ చేయవలసిన డిజైర్‌ని ఔట్‌వర్డ్ బౌండ్ డైరెక్షన్‌లో మార్చి చేస్తున్నావన్నమాట. అంటే పలానా కోరిక కోసం చేస్తున్నావట. పలానది తీరాలి అనే ఉద్దేశ్యంతో చేస్తున్నావన్నమాట. లిజనింగ్ టు ఎ సత్సంగ్ ఆన్ సండేస్. సో, అందరూ మీటింగ్‌కెళ్లారు. మీటింగ్‌లో ఎక్కడో ఓ మందిరంలోనో లేకపోతే ఎక్కడో ప్రసంగాలవుతున్నాయి. ప్రవచనాలు చెప్తున్నారు. ఇంకా ప్రవచనాలు విన్నావు. ఆ గంట గంటన్నర అద్భుతంగా అనిపించింది. దానివల్ల స్పిరిచువాలిటీ కాదది. అలాగే స్పిరిచువాలిటీ అనేది ఇంకా కాదు ఎక్కడెక్కడంటే వాచింగ్ ఎ ఫ్యూ స్పిరిచువల్ వీడియోస్ ఇప్పుడు సరే ఇదివరకైతే సత్సంగాలకి ఆల్రెడీ వచ్చి ఎక్కువైపోయింది కదా! చేతిలోనే మొబైల్ ఉంది. ఆ మొబైల్‌లోనే బోలెడు వీడియోలున్నాయి. ఎక్కడో భాషలుంటాయి. స్పిరిచువల్ కంటెంట్ టన్స్ స్పిరిచువల్ కంటెంట్స్ ఉంటాయి. జస్ట్ వీడియోలు. సో, అవన్నీ వాచ్ చేయటం అంటే స్పిరిచువాలిటీ కాదు. అవి చెయ్యొద్దని నేను అనట్లేదు. బట్ కానీ అసలు స్పిరిచువాలిటీ అంటే ఏంటో మటుకు ఒక ఐడియా ఉండాలి కదా! ఫీలింగ్ పీస్‌ఫుల్ ఫర్ 10 మినిట్స్ కాదు. ఏదో 10 నిమిషాలు ఏదో ఒక ఆశ్రమంకెళ్ళావు, లేదా గుడికెళ్ళావు, 10 నిమిషాలు కూర్చున్నావు. పీస్‌ఫుల్‌గా ఫీల్ అయ్యావు. అది కూడా స్పిరిచువాలిటీ కాదు. నన్ ఆఫ్ దెమ్ నీడ్ ఇంటెన్స్ డిజైర్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వీ ఈ పై రకాల యాక్టివిటీస్ చేయడానికి అంత ఇంటెన్స్ డిజైర్ అక్కర్లా. మెకానికల్‌గా రోజు చేయటానికి ఒక అలవాటు కింద, హాబిట్ కింద చేయటానికి కొన్ని రొటీన్స్ లేదా కొంచెం ఎక్సర్‌సైజ్ ఇంటెన్స్ డిజైర్ అవసరం లేదు.
అలాగే చాంటింగ్ చేయడానికి ఇంటెన్సిటీసే అక్కర్లా. అలాగే సత్సంగ్‌లో ఏదో చెప్పేది వినటానికి కూడా అక్కర్లా. 4 వీడియోలు చూడడానికి అక్కర్లా. ఎమోషనల్‌గా నువ్వు ట్రిగ్గర్ అవ్వడం కోసం చేస్తున్నావు అంతే. ఇక్కడ కూడా ఔట్‌వర్డ్ బౌండ్ కింద చేస్తున్నావా లేదా? ఇన్నర్ ఫిల్లప్ ఉందా? ఔట్‌వర్డ్ ఫిల్లప్ ఉందా మైండ్ అనేది నువ్వు ఎగ్జామిన్ చేసుకోవాలి. ఇలాంటి ఏ యాక్టివిటీసు ట్రాన్స్‌ఫర్మేషను, పరివర్తన అనేవి తీసుకురాలేవు. స్పిరిచ్యువాలిటీ ప్రాసెస్ అనేది ఒక పరివర్తన ప్రాసెస్. రేపు చూద్దాం.